ఈ సందర్భంగా మరొక మాట కూడా వారిని అడుగుతా ఉన్నా, దేవుని దయ వలన ఈ ప్రజల ఆశీస్సుల చేత మళ్ళీ తమరు రెండవసారి ముఖ్యమంత్రిగా జూన్ 4వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తారని తప్పనిసరిగా విశ్వసిస్తా ఉన్నాం. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించి 10 మంది ఎమ్మెల్యేలు అవుతారు. 175 నియోజకవర్గాలు ఉన్నా తమరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరొక్కసారి మీ చల్లని దీవెనలు ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజల పట్ల ఉండాలని, ఈ ఊరి ప్రజల యొక్క అవసరాలంత అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవాలని తమరికి సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలోనే తమరు ఈ సభను నిర్వహించినందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. పార్లమెంట్ సభ్యులు అవినాష్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. వేదికపై ఉన్న పెద్దలకు, జిల్లా నలుమూలల నుంచి మేము సైతం సిద్ధం జగనన్నకు అండగా నిలబడేందుకు అని చెప్పి జిల్లా నుంచి ఇక్కడికి విచ్చేసిన అన్నదమ్ములకు, అక్క చెల్లెమ్మలకు పేరు పేరున హృదయ. ఈ 5 సంవత్సరాల్లో అనేక మార్పులు, అనేక ఆలోచనలు. నిజంగా ఆలోచించండి. సచివాలయాలు కావచ్చు, ఆర్బీకేలు కావచ్చు, విలేజ్ హెల్త్ క్లినిక్లు కావచ్చు, ఈ రకంగా పరిపాలన గ్రామ స్థాయి ప్రజానీకానికి అందుబాటులోకి తీసుకొచ్చారు. నిజంగా ఇవాళ ప్రతి ఒక్కరూ ఆత్మగౌరవంతో బతుకుతా ఉన్నారు. పెన్షన్ల కోసం, ఇళ్ల కోసం ఏ ఒక్కరి దగ్గరికి పోయి చేయి చాచాల్సిన పని లేదు. మన ఇంటి దగ్గరికే సగర్వంగా మన ఆత్మగౌరవం నిలబెట్టేలా ఇవాళ జగనన్న పరిపాలన కొనసాగుతా ఉంది. 2 సంవత్సరాలు కోవిడ్ మహమ్మారి వలన ఇబ్బందులు పడినప్పటికీ కూడా ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని, చేసిన ప్రతి హామీని కూడా జగనన్న అమలు చేసి చూపించాలనే విషయాన్ని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలే కాకుండా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు కూడా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇళ్ల స్థలాలు, పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి స్థలం అందుబాటులో లేకపోతే జగనన్న ప్రభుత్వం 200 కోట్ల రూపాయలు వెచ్చించి స్థలం కొనుగోలు చేసి 25,000 మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు మన ప్రభుత్వం చేస్తా ఉంది. ఇంతేకాకుండా చేసుకోగలుగుతా ఉన్నాం. దాదాపు 900 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇవాళ అక్కడ 27 టీఎంసీల నీళ్లు స్టోరేజ్ చేసుకుంటా ఉన్నాం. 3 సార్లు స్టోరేజ్ చేశాం ఈ 5 ఏళ్లలో మనం 27 టీఎంసీలు. అదేవిధంగా సిబిఆర్ లో 10 టీఎంసీల నీళ్లు మనం స్టోర్ చేశాం. ఇంత పెద్ద ఎత్తున సాగునీటి ప్రాజెక్టులు కూడా జగనన్న ప్రభుత్వంలో స్టోరేజ్ కావచ్చు, పనులు కావచ్చు మరి జరుగుతూ ఉన్నాయి. ఇన్ని మంచి పనులు మనం చేస్తా ఉన్నాం కాబట్టి ప్రతిపక్షాలకు మనల్ని ఏలు పెట్టి చూపించే పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ వ్యక్తిగతంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తా ఉన్నారు. వాళ్ళకు బలం లేదు, ధైర్యం లేదు. కాబట్టి తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు బీజేపీని, జనసేనను తోడు తెచ్చుకున్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా కాంగ్రెస్ తో కూడా పొత్తు పెట్టుకున్నాడు. పొత్తులు పెట్టుకున్నా సరే జగనన్నకు తిరుగులేదు. జగనన్నకు మీరందరూ జగనన్న తరి దీవెనలు ఉన్నంత వరకు చంద్రబాబు నాయుడు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంత మందితో పొత్తులు పెట్టుకున్నా ఏమి చేయలేనని మీ అందరికీ తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున వచ్చి మరి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జగనన్న ప్రభుత్వానికి మీ ఆశీస్సులు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరున మనవి చేసుకుంటూ ముగిస్తున్నా. గంటల తరబడి కూడా ఎదురు చూస్తున్నటువంటి మన ప్రీతమ నాయకులు, అందరి ఆరాధ్య దేవుడిగా ప్రజలందరి జీవితాల్లో ఒక మార్పుకు శ్రీకారం చుట్టినటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాం. వైఎస్ఆర్ జిల్లా నేల మీద ఈ ప్రొద్దుటూరు గడ్డ మీద నన్ను మీ బిడ్డగా భావించి నిరంతరం కాపాడుకొని ఎవరెన్ని కష్టాలు పెట్టినా కూడా
ఎన్ని వ్యవస్థల్ని నా మీద ఉసగొలిపినా కూడా నా వెన్నంటి ఉండి నా ప్రతి విజయానికి కూడా కారణమైన ఈ వైఎస్ఆర్ జిల్లా కుటుంబ సభ్యులకు మీ అభిమానానికి, మీ ఆదరణకు మీ జగన్ శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు. ఈ రోజు నా ముందర కనిపిస్తా ఉన్నది బహుశా ఈ జిల్లాలోనే ఇంత పెద్ద మీటింగ్ బహుశా ఈ జిల్లాలోనే కారణమైన ఈ వైఎస్ఆర్ జిల్లా కుటుంబ సభ్యులకు మీ అభిమానానికి, మీ ఆదరణకు మీ జగన్ శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు. ఈ రోజు నా ముందర కనిపిస్తా ఉన్నది బహుశా ఈ జిల్లాలోనే ఇంత పెద్ద మీటింగ్ బహుశా ఈ జిల్లాలోనే ఎప్పుడు కూడా జరిగి ఉండదేమో. ఈ రోజు ఈ జిల్లాలోనే ఒక మహాసముద్రం ఈ రోజు ఇక్కడ ఈ జిల్లాలోనే కనిపిస్తా ఉంది. మనిషికి మద్దతు పలికే ఇంతటి మహాప్రజా సైన్యం మధ్య మన ప్రజా జైత్ర యాత్రకు ముందు వరుసలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా తలెత్తుకొని ఎగురుతా ఉంది. ఇక్కడే అధికారాన్ని పేదల భవిష్యత్ కోసం, రైతుల కోసం, అక్క చెల్లెమ్మల కోసం, అవ్వ తాతల కోసం, భావితరం పిల్లల కోసం, మన గ్రామాల కోసం, ఇంటింటి అభివృద్ధి కోసం, ఇంటింటి సంక్షేమం కోసం ఒక బాధ్యతగా ఈ 58 నెలల పాలనలో ప్రతి రంగంలోనూ కూడా విప్లవానికి మారుపేరుగా మార్పులు తీసుకురావడమే కాకుండా ఏకంగా ఎప్పుడూ జరగని విధంగా, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా 2,70,000 కోట్ల రూపాయలు ఎప్పుడు రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు ఎక్కడా కూడా లంచాలు లేకుండా, ఎక్కడా కూడా వివక్షకు తావు లేకుండా నేరుగా ప్రజల చేతిలో ఉంచిన ప్రజా ప్రభుత్వ ఎజెండా ఇక్కడ కనిపిస్తా ఉన్న మన జెండా. కాబట్టే చెబుతా ఉన్నా, ఈ జెండా తలెత్తుకుని ఎగురుతా ఉంది అని చెప్పి. కాబట్టి రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కూడా, ఎక్కడ చూసినా కూడా ఈ రోజు రాష్ట్రంలో కోట్ల గుండెలు మన పార్టీకి, మన ప్రభుత్వానికి మద్దతు పలుకుతూ 2024 ఎన్నికల సమరానికి సిద్ధం అని ఈరోజు అంటా ఉన్నాయి. కాబట్టి ఈ జెండా మరే జెండాతోనూ కూడా జత కట్టడం లేదు. ప్రజలే ఎజెండాగా ఈ జెండా రెపరెపలాడుతూ ఉంది. ఈరోజు ఈ ప్రొద్దుటూరు గడ్డ మీద ఇక్కడ ఉన్న నా లక్షల సింహాల గర్జన,
చరిత్రలో చిరస్థాయిగా కూడా ఎప్పటికీ కూడా గుర్తుండిపోతుంది. గట్టిగా కూడా గర్జించండి. మేమంతా కూడా సిద్ధమే. పేదలందరి ఇంటింటి అభివృద్ధికి అడ్డుపడతా ఉన్న ఈ దుష్ట చతుష్టయాన్ని చిత్తుగా ఓడించే ఈ ఎన్నికల సమరంలో పాంచజన్యం పూరించడానికి శ్రీకృష్ణుడు మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. మీ అర్జునుడు సిద్ధంగానే ఉన్నాడు అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాను. మే 13న ఫ్యాన్ మీద 2 ఓట్లు వేసి మరో 100 మందికి చెప్పి వేయించి మనందరి పార్టీని కూడా గెలిపించడానికి, అభివృద్ధి నిరోధకులను, పేదల వ్యతిరేకులను ఓడించడానికి మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. మరో 48 రోజుల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. గెలిపే లక్ష్యంగా మనందరం కూడా అడుగులు వేయాలి. మనకు పోటీగా ఉన్నది అబద్ధాలు చెప్పేవాళ్ళు, మోసాలు చెప్పేవాళ్ళు, అవలీలగా కుట్రలు చేసే కూటమి మనకు ప్రత్యర్థులుగా ఉన్నారు. ప్రజలకు మంచి చేసిన చరిత్ర లేని చెడ్డ వాళ్ళందరూ కూడా ఏకమైన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఈ చంద్రబాబు బృందానికి ప్రజలకు అన్యాయం చేయటంలో, నమ్మించి ప్రజలను నట్టేట ముంచడంలో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి 45 ఏళ్ల అనుభవం ఉంది. ఎందులో అనుభవం ఉంది అనంటే మోసాలు చేయడంలోనూ, అబద్ధాలు చెప్పడంలోనూ, వెన్నుపోట్లు పడవడంలోనూ, కుట్రలతో కుతంత్రాలలోనూ 45 ఏళ్ల అనుభవం ఉంది పెద్ద మనిషికి. మేనిఫెస్టోను ఎన్నికలు కాగానే చెత్తబుట్టలో పడేయటంలో కూడా ఈ పెద్ద మనిషికి 14 సంవత్సరాల అనుభవం ఉంది. ఎన్నికలప్పుడు మాత్రమే మేనిఫెస్టో గుర్తుకొస్తుంది, రంగురంగుల కాగితాలు గుర్తుకొస్తాయి. ఎన్నికలు అయిపోతూనే చెత్తబుట్టలో పడేస్తారు మేనిఫెస్టోను. ఈ రకంగా 14 సంవత్సరాలుగా ప్రజలను మోసం చేస్తూ వస్తున్నారు. వీరికి కుట్రలు కుతంత్రాలే కాదు, మోసాలు వెన్నుపోట్లే కాదు, అబద్ధాలతో గోబల్స్ ప్రచారమే కాదు, కుటుంబాలను చీల్చటంలో కూడా బాగా అనుభవం ఉందని చెప్పి కూడా మీరందరూ కూడా చూస్తా ఉన్నారు. ఈ మధ్య జరుగుతా ఉన్న పరిణామాలు. మా చిన్నాన్న గారిని, మా బాబాయిని, వివేకం చిన్నాన్నను ఎవరు చంపారో, ఎవరు చంపించారో ఆయనకు, ఆ దేవుడికి, ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ బురద జల్లేందుకు 2 చెల్లెమ్మలను ఎవరు పంపించారో, వారు వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తానే ఉంది. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఇంకా ఆశ్చర్యం ఏమిటి అనంటే, వివేకం చిన్నాన్నను అతి దారుణంగా చంపి అవును నేనే చంపాను అని
అతి హేయంగా బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతా ఉన్న హంతకుడు, ఆ హంతకుడికి మద్దతిస్తా ఉన్నది ఎవరో కూడా మీరంతా కూడా రోజు చూస్తా ఉన్నారు. ఆ చంపినోడు ఉండాల్సింది జైల్లో, కానీ ఆ చంపినోడికి మద్దతిస్తూ నేరుగా నెత్తిన పెట్టుకొని మరీ మద్దతు ఇస్తా ఉన్నది ఈ చంద్రబాబు, ఈ చంద్రబాబుకు సంబంధించిన ఎల్లో మీడియా, ఈ చంద్రబాబు మనుషులు. వీరి మద్దతు కోసం రాజకీయ స్వార్థంతో తప్పించిపోతా ఉన్న ఒకరిద్దరు నా వాళ్ళు. వీరంతా కూడా ఆ హంతకుడికి నిస్సిగ్గుగా ఆ హంతకుడికి మద్దతిస్తున్నారు అని అంటే దీని అర్థం ఏమిటి అని చెప్పి అడుగుతా ఉన్నా. చిన్నారని అన్యాయంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన వారితో ఈరోజు చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నారు అని అంటే దాని అర్థం ఏమిటి అని అడుగుతా ఉన్నా. ఇంతటి దారుణం చేస్తూ దీన్ని నన్ను దెబ్బతీసే రాజకీయమని వారికి వారే చెబుతున్నారు అని అంటే ఇది కలియుగం కాకపోతే ఇంకా ఏమిటి అని అంటా ఉన్నాను. ఈ సందర్భంగా మీ అందరి ప్రేమానురాగాల మధ్య నిలుచుని ఇంతకన్నా అన్యాయం ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నాను. మీ అందరి ప్రేమానురాగాల మధ్య నిలుచుని ప్రజల మద్దతు లేని బాబు చేస్తా ఉన్న ఈ నీచ రాజకీయంలో ఎవరు ఎటువైపున ఉన్నా కూడా నేను మాత్రం ప్రజల పక్షమే అని చెప్పి ఈ సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నాను. ఆ దేవుడు, ఆ ప్రజలు వీరిద్దరినే నమ్ముకున్న ధర్మాన్ని, న్యాయం, వీటి రెండింటినీ నేను నమ్ముకున్నాను. ఈ రోజున నన్ను, మనందరి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తా ఉన్న వారికి, ప్రజలకు మంచి చేసిన చరిత్ర ఎక్కడా కూడా లేదు. మనకు వంచిన చరిత్ర ఎక్కడా కూడా కనిపించదు. మనలో తేడా గమనించమని అడుగుతా ఉన్నా. వారికి మేనిఫెస్టో అంటే ఎన్నికలప్పుడు చెత్తబుట్టలో పడేసే డాక్యుమెంట్. ఎన్నికలు అయిపోయిన తర్వాత మేనిఫెస్టో ఇచ్చి కనీసం 10% వాగ్దానాన్ని కూడా నిలబెట్టుకున్న చరిత్ర వారికి లేదు. కానీ మేనిఫెస్టోను ఒక బైబిల్గా, మేనిఫెస్టోను ఒక ఖురాన్గా, మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా, ఇంత త్రికరణ శుద్ధిగా భావిస్తూ ఏకంగా మేనిఫెస్టోలో చెప్పిన హామీలు 99% వాగ్దానాలు నిలబెట్టుకున్న చరిత్ర మనది. తేడా గమనించమని కోరుతా ఉన్నా. మరో విషయం కూడా చెప్తా ఉన్నాను. ఈ మధ్యకాలంలోనే ఈ విషయం కూడా ఈ మధ్యకాలంలో పేపర్లలో వచ్చింది కాబట్టి టీవీలలో ఎక్కువగా ప్రత్యర్థులు వాళ్ళ ఎల్లో మీడియాలో ఎక్కువగా చూపిస్తా ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నా. ఎక్కడో బ్రెజిల్ నుంచి మన విశాఖకు చంద్రబాబు వదిన గారి చుట్టం తన కంపెనీకి డ్రై ఈస్ట్ పేరుతో డ్రగ్స్ అంటే మాదక ద్రవ్యాలను దిగుమతి చేస్తా ఉంటే ఈ మధ్య కాలంలోనే సిబిఐ వాళ్ళు రేడ్ చేశారు. ఈ రేడ్ జరిగింది అని చెప్పి తెలిసిన వెంటనే క్షణాల్లోనే ఎల్లో బ్రదర్స్ అందరూ కూడా ఉలిక్కిపడ్డారు. వారి బ్రదర్ దొరికిపోయాడని తెలిసిన వెంటనే దొరికితే తమ బ్రదర్ కాదని, దొరికాడు కనుక వారు మన బ్రదర్స్ అని మన మీద నెట్టేయటానికి కూడా క్షణాల్లోనే కూడా వీళ్ళంతా కూడా రెడీ అయిపోయారు. తీరా చూస్తే వారు ఎవరయ్యారంటే సాక్షాత్తు మన రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు చంద్రబాబు నాయుడు గారి వదినమ్మ గారి కొడుకు వియంకుడు. ఆ కంపెనీలోనే గతంలో డైరెక్టర్లు, భాగస్వాములు, బాబు బంధువులు,
ఆత్మ బంధువులు బాబు నిలబెట్టిన ఎంపీ అభ్యర్థులకు మరీ దగ్గరగా వీళ్ళకందరికీ బంధుత్వాలు కూడా ఉన్నాయి. నేరం అంటూ జరిగితే అది చేసింది వారు, తోసేది మన మీద. ఎక్కడన్నా జరుగు నేరం, ఎక్కడన్నా ఏదైనా జరుగు, బురద జల్లడానికి మాత్రం వెంటనే రెడీ అవుతారు. ఒక చంద్రబాబు, ఓ దత్తపుత్రుడు, వీరిద్దరికి తోడవుతారు ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ టీవీ5. వీళ్ళంతా కూడా ఓ ఎల్లో బ్యాచ్ తయారైపోయి నేరం అంటూ జరిగితే అది చేసింది వారు, తోసేది మాత్రం మన మీద. ఇదే చంద్రబాబు ఆయన మనుషులు గత 45 సంవత్సరాలుగా ఈ గడ్డ మీద నడుపుతున్న క్షుద్ర రాజకీయాలు కూడా ఈ 45 సంవత్సరాలుగా చూస్తానే ఉన్నాం. దొరకని వారంతా టీడీపీ వాళ్ళు, దొరికితే మాత్రం వాళ్ళు వెంటనే వైఎస్ఆర్సీపీ వాళ్ళు అవుతారు. బతికి ఉంటే వివేకానంద రెడ్డి గారు శత్రువు, ఆయన్ను వీరే చంపేసిన తర్వాత మాత్రం చేసేది శవ రాజకీయాలు, కుట్రలు. బతికున్న ఎన్టీఆర్ను వీరే చంపేస్తారు వెన్నుపోటు పొడిచి, చనిపోయాక వీళ్ళే ఎన్టీఆర్ శవాన్ని లాక్కుని విగ్రహాలు ఊరూరా పెట్టి దండలు వేసి దండం పెడుతున్నారు. ఒకసారి గమనించండి వీరికున్న వాల్యూ సిస్టమ్స్ అనేటివి ఎంత దయనీయంగా ఉన్నాయి అని, వీరికున్న నైతిక విలువలు ఎంత దయనీయంగా ఉన్నాయి అని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. నిజంగా ఇలాంటి వారిని చూసినప్పుడు, ఇలాంటి రాజకీయాలు చూసినప్పుడు చీ అనిపించడం లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎన్నెన్నో సందర్భాల్లో నాకు అనిపిస్తుంది. పొద్దున్నే లేచినప్పుడు ఆ ఈనాడు పేపర్లో ఏం జరుగుతా ఉందని ఒకసారి చూస్తా. ఎందుకంటే మనల్ని తిట్టే వాళ్ళను కూడా మనం వినాలి, చూడాలి. కాబట్టి చూసిన తర్వాత ఛీ ఇదొక పేపరా అని చెప్పి రోజు పక్కన పడేయాల్సిన పరిస్థితి లేకపోతా ఉంది. ఛీ అనిపించడం లేదా ఈ రాజకీయాలను చూస్తే అని చెప్పి ఆ ఈనాడుని అంటా ఉన్నాను, ఆ ఆంధ్రజ్యోతిని అంటా ఉన్నాను, ఆ టీవీ5 అంటా ఉన్నాను, ఆ చంద్రబాబు నాయుడుని అంటా ఉన్నాను, ఆ దత్తపుత్రుడిని అంటా ఉన్నాను. నిజంగా ఇంత దయనీయమైన రాజకీయాలు చేయడానికి మనసెలా ఒప్పుతా ఉంది అని చెప్పి. వీళ్ళందరికీ తోడు ఈ మధ్య కాలంలో కేంద్రం నుంచి ప్రత్యక్షంగాను ఒక పార్టీని తెచ్చుకున్నారు, కేంద్రం నుంచి పరోక్షంగా ఇంకొక పార్టీని కూడా తెచ్చుకున్నారు. అందరూ కలిసి ఒక్క జగన్ మీద, ఒక్క జగన్ మీద యుద్ధం. ఇంతమంది ఏకమై ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ5, ఒక చంద్రబాబు, ఒక దత్తపుత్రుడు, ఓ బీజేపీ, ఓ కాంగ్రెస్, వీళ్ళంతా సరిపోవడం లేదు అని చెప్పి నా చెల్లెలిద్దరిని కూడా తెచ్చుకున్నారు. నిజంగా ఇంతమంది ఏకమై యుద్ధం చేస్తా ఉన్నది కేవలం ఒకే ఒక్కడి మీద. ఈ ఒకే ఒక్కడు ఇంతమందిని ఇంతగా భయపడిచ్చాడు అని అంటే ఈ ఒకే ఒక్కడి మీద ఒంటరిగా వచ్చే ధైర్యం ఎవ్వరికి కూడా లేదు అని అంటే కారణం ఈ ఒకే ఒక్కడికి ఉన్నది ఆ దేవుడు దయ. ఇన్ని కోట్ల గుండెలు తోడుగా ఉన్నాయన్న ఒకే ఒక్క సత్యం. ఈ 75 ఏళ్ల బాబునే చూడండి. తన మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు, బాబుకు అధికారం దక్కిన వెంటనే మేనిఫెస్టో అన్నది ఎక్కడ ఉంటుంది అంటే వెతుక్కోవాలి. ఎన్నికలప్పుడు మాత్రమే మేనిఫెస్టోని చూపిస్తారు. మేనిఫెస్టోను టీవీలలో అడ్వర్టైజ్మెంట్ ఇప్పిస్తారు, పేపర్లలో అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు, ఇంటింటికి పాంఫ్లెట్లు కొట్టి కూడా పంపిస్తారు. ఎన్నికలు అయిపోయినాక మేనిఫెస్టో ఎక్కడుంది చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పి వెతుక్కుంటే కూడా ఎక్కడా కూడా కనిపించదు. వెబ్సైట్లలో కూడా లేకుండా మాయం చేస్తారు. పొరపాటున ఆ మేనిఫెస్టో
ప్రజలకు మళ్ళీ గుర్తుకొస్తే చంద్రబాబు నాయుడు గారు గారిని కొడతారేమో అని చెప్పి భయం. నిజంగా ఇదొక రొటీన్ వంచన. మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి మరో కొత్త మేనిఫెస్టోను మళ్ళీ తీసుకొస్తారు, మళ్ళీ కొత్త వాగ్దానాలు మళ్ళీ ఇవే చెప్పుకుంటూ పోతారు. గత ఎన్నికల్లో తిట్టిన పార్టీలతోనే ఏమాత్రం సిగ్గు లేకుండా, గత ఎన్నికల్లో తిట్టిన పార్టీలతోనే మళ్ళీ ఏమాత్రం సిగ్గు లేకుండా, గతంలో ఉన్న ఇష్యూస్ అదే మాదిరిగా ఉన్నా కూడా మళ్ళీ వచ్చే ఎన్నికలు వచ్చేసరికి మళ్ళీ జత కడతారు. ఢిల్లీ దాకా వెళ్ళి కూడా కాళ్ళు పట్టుకుంటారు. ఇవి వీరి రాజకీయ విలువలు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. విశ్వసనీయత లేని, విలువలు లేని వీరు చేసే రాజకీయాలు నిజంగా ఎవరికి స్ఫూర్తిదాయకము అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరో వంక మీ బిడ్డనే చూడండి. మరో వంక మీ బిడ్డ ప్రభుత్వం ఈ 58 నెలల్లోనే గతంలో ఎప్పుడూ కూడా రాష్ట్రంలో జరగని విధంగా, గతంలో ఎప్పుడూ కూడా ఈ రాష్ట్రంలో చూడని విధంగా, చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఈ 58 నెలల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వం ఏం చేసిందో క్లుప్తంగా చెప్తాను. మీ జగన్ పాలనలో, మీ బిడ్డ పాలనలో ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు మీ ఇష్టం, ఏ గ్రామాన్నైనా ఏ పట్టణాన్నైనా తీసుకోండి. ఆ గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో 4 అడుగులు వేస్తే అదే గ్రామంలో ఒక గ్రామ సచివాలయం కనిపిస్తుంది. పట్టణాల్లో అయితే ఒక వార్డు సచివాలయం కనిపిస్తుంది. ఎవరు పెట్టారో సచివాలయం అని చెప్పి ఎవరిని అడిగినా కూడా గుర్తుకొచ్చేది మీ జగన్ చేసింది మన వైఎస్ఆర్సీపీ పార్టీ. జరిగినది ఈ 58 నెలల కాలంలోనే అని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నా. ఆ సచివాలయాల్లోనే, అందులోనే దాదాపుగా 10 మంది మన పిల్లలే ఉద్యోగస్తులు, మన చెల్లెమ్మలు మన తమ్ముళ్ళే అక్కడే, మన పిల్లలే ఉద్యోగం చేస్తూ అక్కడే కనిపిస్తారు. ఆ సచివాలయానికి వెళ్ళి ఆ 10 మంది మన చిట్టి తల్లులను చిట్టి పిల్లలను చూసినప్పుడు, అక్కడ వాళ్ళు ఉద్యోగం చేస్తా ఉన్నప్పుడు గుర్తుకొచ్చేది మీ జగన్, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జరిగింది ఈ 58 నెలల కాలంలోనే. 1వ తేదీ ఉదయాన్నే ఇంటి వద్దకే వచ్చి తలుపు తట్టి చిక్కటి చిరునవ్వుతో, గతంలో ఎప్పుడు జరగలా, గతంలో ఎప్పుడు చూడలా, 1వ తేదీ సెలవుదినమైనా సరే, 1వ తేదీ ఆదివారమైనా సరే, తెల్లవారక మునిపే చిక్కటి చిరునవ్వులతో మనవళ్ళు మనవరాళ్ళగా వాలంటీర్లు వచ్చి తలుపు తట్టి అవ్వ తాతలకు, వితంతు అక్క చెల్లెమ్మలకు, వికలాంగులకు, ఇలా ఏకంగా 66 లక్షల మంది కుటుంబాలకు అందించే 3000 పెన్షన్ అంటే గుర్తుకొచ్చేది మీ జగన్. జరిగింది ఈ 58 నెలల కాలంలోనే, జరిగింది మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే. ఇంకో విషయం కూడా తెలుసా? 3000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్న రాష్ట్రం దేశంలోనే ఎక్కడా లేదు. 3000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్న రాష్ట్రం దేశంలోనే ఎక్కడా లేదు. సంవత్సరానికి 24,000 కోట్ల రూపాయలు మీ బిడ్డ ఖర్చు చేస్తా ఉంటే, అవ్వ తాతల కోసం, వితంతు అక్క చెల్లెమ్మల కోసం, ఆ దివ్యాంగుల కోసం, మన తర్వాత చూస్తే
మిగిలిన రాష్ట్రాలు ఎంతెంత ఖర్చు చేస్తా ఉన్నాయో తెలుసా? తర్వాత రాష్ట్రం తెలంగాణ చేస్తా ఉన్నది కేవలం 12,000 కోట్లు. అంతకన్నా తక్కువ చూస్తే ఇంకా మిగతా రాష్ట్రాలన్నీ 8,000 కోట్లు, 6,000 కోట్లు, 4,000 కోట్లు. కానీ మీ బిడ్డ ప్రభుత్వం చేస్తా ఉంది ఎంతో తెలుసా? అవ్వాతాతల కోసం ఏకంగా సంవత్సరానికి 24,000 కోట్ల రూపాయలు అవ్వాతాతల కోసం చేస్తా ఉన్న ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం. జరుగుతా ఉన్నది ఈ 58 నెలల కాలంలోనే, మీ బిడ్డ హయాంలోనే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. లంచాలు, వివక్షకు మారు పేరైన జన్మభూమి కమిటీలను రద్దు చేసి, లంచాలు లేని, వివక్ష లేని సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ ఎవరు ప్రవేశపెట్టారు అనంటే లంచాలు లేని వ్యవస్థ, వివక్షకు చోటు లేని వ్యవస్థ మన గ్రామ స్థాయిలో ఈరోజు గత ఎన్నికల్లో మీ జగన్కు ఓటు వేయని వారికి కూడా ఈరోజు పథకాలన్నీ కూడా అందుతా ఉన్నాయి అంటే జరుగుతా ఉన్నది మీ బిడ్డ పరిపాలనలోనే. ఈ 58 నెలల కాలంలోనే మన వైఎస్ఆర్సీపీ పరిపాలనలోనే డీబీటీ ద్వారా గతంలో ఎవరు కూడా ఊహించని విధంగా ప్రభుత్వం ఖర్చు చేస్తా ఉన్న డబ్బులు పేదలకు అందుతాయా? అది కూడా లంచాలు లేకుండా, వివక్ష లేకుండా అందే పరిస్థితి వస్తుందా అని అంటే ఎవరు కూడా నమ్మశక్యంగా అవును అని చెప్పే పరిస్థితి లేదు మీ బిడ్డ ప్రభుత్వం రాకమునుపు. ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వంలో డీబీటీ ద్వారా అంటే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోవడం, ఎలాంటి లంచాలు లేవు, ఎలాంటి వివక్ష లేదు, నేరుగా పేదల బ్యాంకు ఖాతాల్లోకి గతంలో ఎప్పుడూ జరగని విధంగా, గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు, మరొకసారి చెప్తా ఉన్నా, ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్ళింది. ఎప్పుడు అనంటే బ్యాంకులకు వెళ్ళి ఆ అక్క చెల్లెమ్మల కుటుంబాలు వాళ్ళ ఖాతాలు చూసినప్పుడు, ఆ ఖాతాల్లో లక్షలు కనిపించినప్పుడు గుర్తుకొచ్చేది మీ జగన్. జరిగినది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఈ 58 నెలల కాలంలోనే. గవర్నమెంట్ బడులో ఇంగ్లీష్ మీడియం మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ఈతో మొదలెడితే ఐబీ దాకా ప్రయాణం. గవర్నమెంట్ బడులలో పిల్లలకు ట్యాబులు వాళ్ళ చేతుల్లో కనిపిస్తా ఉన్నాయి. వారి బడుల్లో, వారి క్లాస్ రూములలో ఈరోజు ఐఎఫ్పీలు, డిజిటల్ బోధన వాళ్ళ క్లాస్ రూమ్లో. ఆ బడులకు వెళ్ళి ఆ డిజిటల్ బోధన మధ్య, ఆ పిల్లల చేతుల్లో ట్యాబుల మధ్య ఒక్కసారి కూర్చొని చూస్తే ఎవరిచ్చారమ్మా ఇవన్నీ అని అంటే గుర్తుకొచ్చేది మీ జగన్. జరిగినది ఎప్పుడు అనంటే ఈ 58 నెలల కాలంలో మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో. గ్రామంలో రైతన్నను ప్రతి విషయంలోనూ కూడా విత్తనం దగ్గర నుంచి పంట కొనుగోలు వరకు ప్రతి విషయంలోనూ కూడా రైతన్నలను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఆర్బీకేలను గ్రామ స్థాయిలోనే తీసుకువచ్చి రైతన్నకు తోడుగా ఉండింది ఎవరు అనంటే ఆ ఆర్బీకే వైపు వెళ్ళి ఆ ఆర్బీకే చూసినప్పుడల్లా గుర్తుకొచ్చేది మీ జగన్. జరిగింది ఎప్పుడు అనంటే ఈ 58 నెలల వైఎస్ఆర్సీపీ పాలనలోనే. రైతన్నకు
గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా పెట్టుబడికి సహాయంగా రైతు భరోసా సొమ్ము ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. పెట్టుబడికి రైతన్నకు సహాయంగా గతంలో ఎప్పుడూ కూడా జరగల. గతంలో ఏ రైతన్నా ఎప్పుడూ చూడలేదు. రైతన్నకు పంట వేసే సమయానికి పెట్టుబడి సహాయంగా రైతు భరోసా సొమ్ము అందిస్తా ఉన్నది ఎవరు అనంటే, జరుగుతా ఉన్నది ఎప్పుడు అనంటే, జరుగుతా ఉన్నది ఎప్పుడు అనంటే, అందిస్తా ఉన్నది ఎవరు అనంటే గుర్తుకొచ్చేది మీ జగన్, చేస్తా ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ 58 నెలల కాలంలోనే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. రైతన్నకు గతంలో ఎప్పుడూ జరగని విధంగా రైతన్నకు తోడుగా ఉంటూ ఉండడమే కాకుండా ఆ రైతన్న భూముల మీద, అసైన్డ్ భూముల మీద, 22A భూముల మీద ఏకంగా 35 లక్షల ఎకరాల మీద శాశ్వత భూ హక్కులు ఆ రైతన్నలకు ఇచ్చే కార్యక్రమంలో అడుగులు వేగంగా పడతా ఉన్నాయి ఎప్పుడు అనంటే అది మీ బిడ్డ ప్రభుత్వంలోనే, ఈ 58 నెలల కాలంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈరోజు నిరుపేదలంటూ ఈ 58 నెలల కాలంలోనే ఆ ప్రతి నిరుపేదకు కూడా తోడుగా ఉండాలని, ఆ నిరుపేదల గురించి ఆలోచన చేసిన పరిస్థితులు, ఆ నిరుపేదల చేతుల్లో 2,70,000 కోట్ల రూపాయలు పెట్టిన పరిస్థితులు ఎప్పుడు జరిగాయి అనంటే అది మీ బిడ్డ పాలనలోనే. చరిత్రలో ఎప్పుడు కూడా కని విని ఎరగని విధంగా సామాజిక న్యాయానికి అర్థం చెబుతూ, సామాజిక న్యాయం అన్నది చేతల్లో చూపిస్తా ఉన్న ప్రభుత్వం, సామాజిక న్యాయానికి నిజంగా పెద్దపీట వేసిన ప్రభుత్వం ఎక్కడైనా ఉంది అనంటే అది మీ బిడ్డ ప్రభుత్వం. ప్రతి మాటకు ముందు నా ఎస్సీలంటూ, నా ఎస్టీలంటూ, నా బీసీలంటూ, నా మైనారిటీలంటూ, నా పేద వర్గాలు అనంటూ ఇక్కడ ఈ మాట కూడా చెప్పాలి. పేదరికంలో కులం చూడడం లేదు, మతం చూడడం లేదు, రాజకీయం చూడడం లేదు. పేదవాడికి తోడుగా ఉండాలి అని అడుగులు వేసిన ప్రభుత్వం కూడా ఒక్క మీ జగనన్న ప్రభుత్వమే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వాళ్ళు ఎస్సీలను తూలనాడితే ఆ ఎస్సీలు గ్రామాలలో ఎలా బతుకుతారు? అధికారంలో ఉన్న వాళ్ళు బీసీలను తూలనాడితే ఆ బీసీలు గ్రామాలలో ఎలా బతుకుతారు? అధికారంలో ఉన్న వాళ్ళు మైనారిటీలకు ఇచ్చిన, ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఆ 4% రిజర్వేషన్తో అధికారంలో ఉన్న వాళ్ళు చెలగాటమాడితే ఆ మైనారిటీలు ఎక్కడికి పోతారు? అందరికీ కూడా తోడుగా ఉన్నది, త్రికరణ శుద్ధిగా వారందరికీ కూడా అండగా ఉన్నింది, వాళ్ళందరికీ కూడా మంచి జరిగింది ఎప్పుడు అనంటే అది ఈ 58 నెలల కాలంలోనే చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఏకంగా 2,31,000 ఉద్యోగాలు, ఏకంగా 2,31,000 ప్రభుత్వ ఉద్యోగాలు, చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మన రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాలు 4 లక్షలు అయితే మీ బిడ్డ హయాంలో మరో 2,31,000 ఉద్యోగాలు యాడ్ అయ్యాయి. ఈరోజు ఆ 2,31,000 ఉద్యోగాలలో ఈరోజు ఏకంగా 80% నేను నా 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 అని పిలుచుకుంటా ఉన్నా. ఈరోజు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు ఏకంగా 80% ఉద్యోగాలలో కనిపిస్తా ఉన్నారు అనంటే సామాజిక న్యాయానికి ఇంతకన్నా అర్థం ఉంటుందా అని అడుగుతా ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో పేదలందరికీ కూడా చెయ్యి పట్టుకొని నడిపిస్తూ, పేదలందరినీ కూడా తోడుగా నిలబడుతూ, అందులోనూ అక్క చెల్లెమ్మలకు మరీ ముఖ్యంగా అండగా నిలబడుతూ ఏకంగా అక్క చెల్లెమ్మలకు 31 లక్షల ఇళ్ల పట్టాలు
ఆ అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ చేసిన చరిత్ర ఈ రాష్ట్రంలో ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నా. ఇదే ప్రొద్దుటూరే తీసుకోండి, ఇదే ప్రొద్దుటూరు నగరమే తీసుకోండి. ఇదే ప్రొద్దుటూరు నగరంలో ఏకంగా 24,000 ఇళ్ల పట్టాలు వచ్చింది ఎప్పుడు అనంటే, జరిగింది ఎప్పుడు అనంటే మీ బిడ్డ ప్రభుత్వంలో నేను చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. ఏకంగా అక్క చెల్లెమ్మలకు 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా అందులో 22 లక్షల ఇళ్లు ఈరోజు నిర్మాణంలో ఉన్నాయి. ఈ ఇల్లు పూర్తవుతే ఆ అక్క చెల్లెమ్మల చేతుల్లో, ఒక్కొక్కరి చేతుల్లో పెట్టే ఆస్తి విలువ ప్రాంతాన్ని బట్టి కనీసం 5 లక్షల నుంచి 20 లక్షల దాకా ప్రతి అక్క చెల్లెమ్మ చేతిలోనూ పెట్టినట్టు అవుతుంది. ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్ళిపోవడం, చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా అక్క చెల్లెమ్మలకు ఇంత ప్రాధాన్యత ఇస్తా ఉన్న ప్రభుత్వం ఈ బటన్ నొక్కడం ద్వారా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలు అక్క చెల్లెమ్మలకే నేరుగా పోయిందెంతో తెలుసా? 1,90,000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మలకే నేరుగా పోయి. ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ జరగల. అక్క చెల్లెమ్మలకైతేనేమి, సామాజిక వర్గాలకైతేనేమి, అట్టడుగులో ఉన్న సామాజిక వర్గాలైతేనేమి మొట్టమొదటిసారిగా చట్టం చేసి మరి 50% రిజర్వేషన్లు కల్పించిన ప్రభుత్వం ఎక్కడైనా ఉంది అనంటే అది ఈ 58 నెలల కాలంలోనే. ఈరోజు అక్క చెల్లెమ్మలు కనబడతా ఉన్నారు, ఏఎంసీలలో కనబడతా ఉన్నారు, మున్సిపల్ చైర్మన్లుగా కనబడతా ఉన్నారు, ఈరోజు కార్పొరేషన్లలో చైర్మన్లుగా కనబడతా ఉన్నారు. ఏకంగా ఏ పదవి చూసుకున్నా కూడా ఏకంగా 50% ఈరోజు ప్రతి అక్క చెల్లెమ్మ కనపడతా ఉందనంటే చట్టం చేసి మరి ఇచ్చింది ఎవరు అనంటే అది కేవలం ఈ 58 నెలల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వంలోనే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ప్రతి అక్క చెల్లెమ్మను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీ బిడ్డ ప్రభుత్వం రాకమునుపు ఏ అక్క చెల్లెమ్మైనా కూడా ఇలా వాళ్ళ బ్యాంకు ఖాతాల్లోకి ఇన్నిన్ని లక్షల రూపాయలు ఎప్పుడైనా పడడం ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నా. ప్రతి అక్క చెల్లెమ్మను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీ బిడ్డ ప్రభుత్వం రాకమునుపు ఎవరైనా ఒక అమ్మఒడి, ఎవరైనా పూర్తి ఫీజులు రీయింబర్స్మెంట్ చేసే ఒక విద్యా దీవెన, వసతి దీవెన, ఓ 0 వడ్డీ, ఓ ఆసరా, ఓ చేయూత, ఓ కాపు నేస్తం, ఓ ఈబీసీ నేస్తం, ఇటువంటి పథకాలు ఎప్పుడైనా కూడా మహిళా సాధికారతకు సంబంధించి ఎప్పుడైనా ఏదైనా ప్రభుత్వం తీసుకొచ్చిన చరిత్ర ఎప్పుడైనా మీరు చూశారా అని అడుగుతా ఉన్నాను. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. మహిళా సాధికారత అంటే ఈరోజు మొట్టమొదటిసారిగా ఏ అక్క చెల్లెమ్మైనా కూడా ధైర్యంగా బయటికి వెళ్ళొచ్చు. ఆ అక్క చెల్లెమ్మల చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు, ఆ సెల్ ఫోన్లో ఒక దిశ యాప్, గ్రామంలోనే అక్క చెల్లెమ్మకు రక్షణ కల్పిస్తూ ఒక మహిళా పోలీస్ గ్రామంలోనే ఉంది. ఆ అక్క చెల్లెమ్మలకి ఏ ఆపదొచ్చినా కూడా అలా ఫోన్ 5 సార్లు షేక్ చేసినా చాలు, వెంటనే 10 నిమిషాల్లోనే పోలీస్ సోదరుడు వచ్చి చెల్లెమ్మ ఏం జరిగింది అని చెప్పి తోడుగా నిలబడే పరిస్థితి ఉన్నది. ఎప్పుడు అనంటే ఈ 58 నెలల మీ బిడ్డ పాలనలోనే అని చెప్పి చెప్పడానికి గర్వపడతా ఉన్నా. మొట్టమొదటిసారిగా గ్రామాలలో ఎప్పుడూ చూడని విధంగా గ్రామంలో 4 అడుగులు వేస్తే చాలు అదే గ్రామంలోనే ఈరోజు విలేజ్ క్లినిక్ కనిపిస్తుంది. అదే గ్రామంలో మొట్టమొదటిసారిగా ఈరోజు ఫ్యామిలీ డాక్టర్ ఈరోజు గ్రామంలోనే కనిపిస్తా ఉన్నాడు. ఆ ఫ్యామిలీ డాక్టర్ను చూసినప్పుడు కానీ, ఆ ఆరోగ్య సురక్ష చూసినప్పుడు కానీ, ఆ గ్రామంలో ఉన్న విలేజ్ క్లినిక్ను చూసినప్పుడు కానీ ఉచితంగా ప్రతి పేదవాడిని చేయి పట్టుకొని వాళ్ళందరూ కూడా ఉచితంగా మందులు ఇస్తూ టెస్టులు చేస్తూ ఆ పేదవాడికి అండగా నిలబడతా ఉన్నప్పుడు గుర్తుకొచ్చేది నీ జగన్, జరుగుతా ఉన్నది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. ఈరోజు మొట్టమొదటిసారిగా ఎప్పుడు చూడని విధంగా ఈరోజు యువతి ఇంటిని జల్లడబడతా ఉన్నారు. ఏ గ్రామంలో కూడా ఆరోగ్య సురక్ష జరగని గ్రామం లేదు.
ప్రతి ఇంటికి వెళ్తా ఉన్నారు, టెస్టులు ఉచితంగా చేస్తా ఉన్నారు, మందులు ఉచితంగా ఇస్తా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా 108 104 కొత్త అంబులెన్సులు కుయ్ 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 అంటూ వినిపిస్తానే ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా ఆరోగ్యశ్రీ ఏకంగా 3300 ప్రొసీజర్లకు ఎగబాకిన పరిస్థితి. ఆరోగ్యశ్రీలో ఈరోజు వైద్యం ఏకంగా 25 లక్షల వరకు ఉచిత వైద్యానికి ఈరోజు ఎగబాకిన పరిస్థితి. ఎప్పుడు కూడా జరగని విధంగా ఆరోగ్య రంగంలో ప్రతి పేదవాడికి చెయ్యి పట్టుకొని నడిపిస్తా ఉన్న కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఒక పేదవాడి గురించి నిజాయితీగా ఆలోచన చేసిన వాడు ఎవడైనా ఉన్నాడు అనంటే గతంలో ఒక 108 కానీ, ఒక 104 కానీ, ఒక ఆరోగ్యశ్రీ కానీ, రైతులకు ఉచిత విద్యుత్ కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, ఇలా అనేక పథకాలు తీసుకువచ్చింది గతంలో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అయితే నాన్నగారు ఒక అడుగేస్తే నాన్నగారి బిడ్డగా మీ జగన్ 4 అడుగులు వేసి ఈరోజు పరుగులెత్తిస్తా ఉన్నాడు. ప్రతి పేదవాడికి తోడుగా ఉండే విషయంలో, అండగా ఉండే విషయంలో రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు రాష్ట్రంలో కొత్తగా 17 కొత్త మెడికల్ కాలేజీలు ఈరోజు నిర్మాణంలో జరుగుతూ ఉన్నాయి. ప్రతి జిల్లా కేంద్రంలోనూ కూడా టెరిషరీ కేర్ను ఇంప్రూవ్ చేస్తూ ఏకంగా అక్కడే సూపర్ స్పెషాలిటీ ఫెసిలిటీస్ తీసుకొస్తూ ఏకంగా కొత్తగా 17 మెడికల్ కాలేజీలు ఈరోజు రాష్ట్రంలో నిర్మాణంలో వేగంగా జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రంలో కొత్తగా మరో 4 సీపోర్ట్స్ ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా 16,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈరోజు వేగంగా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. రాష్ట్రంలో ఎక్కడ జరగని విధంగా కొత్తగా 10 ఫిషింగ్ హార్బర్స్ ఈరోజు 3,800 కోట్ల రూపాయలతో పనులు జరుగుతూ ఉన్నాయి వేగంగా. మొట్టమొదటిసారిగా ఈరోజు ఎయిర్పోర్ట్ల గురించి ధ్యాస పెట్టాం. మొట్టమొదటిసారిగా ఈరోజు ఎయిర్పోర్ట్ల విస్తరణ మీద ధ్యాస పెట్టి ఈరోజు పూర్తి చేశాం. ఈరోజు పారిశ్రామిక కారిడార్లలో ఎప్పుడూ కూడా కని విని ఎనుగని పారిశ్రామిక సంస్థలు. అంతెందుకు, ఇదే మన జిల్లాలోనే అటువైపున వెళ్ళి బద్వేల్లో వెళ్ళి చూస్తే ఎప్పుడైనా విన్నారా? బజాంకాస్ అనే పేరు ఎప్పుడైనా విన్నారా? ఈరోజు సెంచరీ ప్లైవుడ్ బజాంకాస్కి సంబంధించిన సంస్థ ఈరోజు ఇప్పటికే మన హయాంలోనే టెంకాయ కొట్టి ఫౌండేషన్ స్టోన్ వేశాం. ఫౌండేషన్ స్టోన్తో పాటు మొన్న వెళ్ళి ఏకంగా ఆ ఫ్యాక్టరీకి రిబ్బన్ కట్ చేసి ఇనాగ్రేట్ చేసి కూడా రావడం జరిగింది. రాష్ట్రంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా, ఎప్పుడూ కూడా చూడని విధంగా ఈరోజు పెద్ద పెద్ద పారిశ్రామిక సంస్థలు ఈరోజు రాష్ట్రం వైపున క్యూ కడతా ఉన్నాయి అనంటే అది ఈ 58 నెలల కాలంలోనే జరుగుతూ ఉంది. ఆలోచన చేయమని ప్రతి ఒక్కరిని కూడా అడుగుతా ఉన్నా. మీరే గమనించండి అని చెప్పి కూడా ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నా. ఈ 58 నెలల కాలంలో ఏకంగా మీ బిడ్డ ఎన్నిసార్లు బటన్ నొక్కాడో తెలుసా? పేదల కోసం, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల సంతోషం కోసం, రాష్ట్రంలో కోవిడ్ మహమ్మారి ఉండి ఏకంగా రాష్ట్రంలో ఆదాయాలు 2 సంవత్సరాలు పూర్తిగా తగ్గిపోయినా కూడా ఎక్కడా మీ బిడ్డ సాకులు చెప్పలేదు. ఎక్కడా కూడా మీ అవసరాన్ని మీ బిడ్డ ఎప్పుడూ కూడా తక్కువ చేయలేదు. మీ అవసరమే రాష్ట్ర అవసరం కింద భావించి మీ బిడ్డ అడుగులు వేశాడు. ఈ 58 నెలల కాలంలో మీ బిడ్డ ఆ పేదవాళ్ళ కోసం, నా అక్క చెల్లెమ్మల కుటుంబాలలో సంతోషం కోసం మీ బిడ్డ ఏకంగా 130 సార్లు మీ బిడ్డ బటన్ నొక్కాడు. 130 బటన్లు మీ బిడ్డ నొక్కారు. మీ బిడ్డ 130 సార్లు బటన్ నొక్కి 2,70,000 కోట్ల రూపాయలు మీ బిడ్డ నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పంపాడు. ఎక్కడ లంచాలు లేవు, ఎక్కడ వివక్ష లేదు. ఈరోజు నా అక్క చెల్లెమ్మల ముఖాలలో సంతోషాన్ని చూడాలని మీ బిడ్డ బటన్ను నొక్కాడు. గతంలో ఎప్పుడు జరగని విధంగా ఈరోజు
ఈరోజు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఇది ఎప్పుడైనా సాధ్యమైంది అని అంటే అది కేవలం మీ జగన్కు మాత్రమే సాధ్యమైంది, మన వైఎస్ఆర్సీపీకి మాత్రమే సాధ్యమైందని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా ఈరోజు ఒక కొత్త ఒరవడి, ఈరోజు రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా ఒక కొత్త ఒరవడి ఈ ప్రతి విషయంలోనూ కూడా కనిపిస్తా ఉంది. ఇవన్నీ కూడా నేను మీ అందరికీ కోరుతా ఉన్నా. ఈ ప్రతి విషయము కూడా ప్రతి ఇంటికి వెళ్ళండి, ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఇంట్లోనూ కూడా చెప్పమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి, మరి ఈ అమ్మఒడి, మరి ఈ చేయూత, మరి ఈ సున్నా వడ్డీ, మరి ఈ కాపు నేస్తం, మరి ఈ ఈబీసీ నేస్తం, మరి ఈ రైతు భరోసా, ఇటువంటివన్నీ కూడా వాహన మిత్ర దగ్గర నుంచి మొదలు పెడితే నేతన్న నేస్తం దాకా కూడా, చేదోడు దగ్గర నుంచి మొదలు పెడితే తోడు దాకా కూడా ఇవన్నీ కూడా కొనసాగాలి అని అంటే మళ్ళీ మీ జగనే రావాలి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మళ్ళీ ఏర్పడాలి అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఆ ఇంట్లో చిరునవ్వుల మధ్య ఉన్న ప్రతి అవ్వ దగ్గరికి వెళ్ళి చెప్పండి, అవ్వ ఈ పెన్షన్ ఇలాగే మీ ఇంటి వద్దకే ఈ పెన్షన్ రావాలన్నా, ఈ పెన్షన్ మీ ఇంటి వద్దకే రావాలన్నా గతంలో చంద్రబాబు నాయుడు గారు 4 సంవత్సరాల 10 నెలలు పెన్షన్ ఎంత ఇచ్చేవాడో ఆ అవ్వను అడగండి. ఆ అవ్వ ఇలా అంటుంది 1000 రూపాయలని. మీ బిడ్డ ఎంత ఇస్తా ఉన్నాడు అని ఆ అవ్వను అడగండి. చిరునవ్వుల మధ్య అవ్వ చెబుతుంది 3000 అని. ఆ అవ్వ దగ్గరికి వెళ్ళి అడగండి, అవ్వ ఈ పెన్షన్ ఇలాగే ఇంటి వద్దనే అందాలన్నా, మెరుగైన రేషన్ ఇంటి వద్దకే రావాలన్నా మళ్ళీ మీ జగనే రావాలి, మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమే రావాలి అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఈ ఇళ్ల స్థలాలు, ఈ ఇళ్ల నిర్మాణాలు ఇలానే కొనసాగాలన్నా 100% పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్తో పెద్ద చదువులకు పిల్లలకు తోడుగా ఉండాలంటే ఆ విద్యా దీవెన, ఆ వసతి దీవెన ఈ 2 కూడా కొనసాగాలన్నా ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి, ఆ అక్కకు వెళ్ళి చెప్పండి, ఇవన్నీ జరగాలన్నా మళ్ళీ జగనే రావాలి, అలా వస్తేనే జరుగుతాయి అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. మన పిల్లలకు మంచి చదువులు, క్వాలిటీ చదువులు, పెద్ద చదువులు, విదేశీ చదువులు ఇవన్నీ మన పేద పిల్లలకు అందాలన్నా మళ్ళీ మీ జగన్ను, వైఎస్ఆర్సీపీని గెలిపించుకుంటేనే జరుగుతాయి అని చెప్పండి. ఆ అక్కచెల్లెమ్మల దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ ఇంటికి వెళ్ళినప్పుడు చెప్పండి, గవర్నమెంట్ బడులు బాగుపడాలన్నా, గవర్నమెంట్ బడులు బాగుపడాలన్నా, పిల్లల తలరాతలు మారాలన్నా, గవర్నమెంట్ హాస్పిటళ్లు బాగుపడాలన్నా, పేదవాడు అప్పుల పాలు కాకుండా పేదవాడికి వైద్యం అందాలన్నా, మెరుగైన విస్తరించిన ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, గ్రామాలలో విలేజ్ క్లినిక్లు, గ్రామాలలో ఫ్యామిలీ డాక్టర్లు కొనసాగాలన్నా మళ్ళీ మీ జగన్ను, మళ్ళీ వైఎస్ఆర్సీపీని గెలిపించుకుంటేనే జరుగుతాయి అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. రైతన్నలకు రైతు భరోసా సొమ్ము అందాలన్నా, ఆర్బీకే వ్యవస్థ గ్రామాలలో ఉండాలన్నా, ఒక సున్నా వడ్డీ కానీ రైతన్నలకు 9 గంటలు పగటి పూటే ఉచిత విద్యుత్ అందాలన్నా, రైతన్నలకు బీమా సమయానికే రావాలన్నా, ఉచిత బీమా అందాలన్నా, ఇన్పుట్ సబ్సిడీ సమయానికే రావాలన్నా, ఇవన్నీ ఏమి జరగాలన్నా కూడా రైతన్నను చేయి పట్టుకొని నడిపించే పరిస్థితి ఉండాలన్నా అది మళ్ళీ జగనన్నే ముఖ్యమంత్రి అయితేనే రైతన్న ముఖంలో సంతోషం కనిపిస్తుంది అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ప్రతి ఇంట పేదరికం సంఖ్యలు తెంచుకొని ప్రతి ఒక్క కుటుంబం కూడా గొప్పగా ఎదగాలని, ఇంటి అభివృద్ధి, లంచాలు లేకుండా, వివక్ష లేకుండా పాలన,
ఇచ్చే ప్రతి రూపాయి కూడా నేరుగా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళే పరిస్థితి రావాలన్నా అది కేవలం మీ జగనన్ననే చేయగలుగుతాడు. జగనన్నను మళ్ళీ తెచ్చుకుందాం అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఇది జరగాలి అనంటే ఈ ప్రయోజనాలు అందుకున్న ప్రతి ఒక్క కుటుంబం కూడా మన పార్టీకి స్టార్ క్యాంపెయినర్లుగా వాళ్ళందరూ కూడా బయటికి రావాలి అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. మీ గ్రామాల్లో ఉన్న, మీ పట్టణాల్లో ఉన్న ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. స్టార్ క్యాంపెయినర్లుగా అక్కచెల్లెమ్మల కుటుంబాలు బయటికి రావాలని, వాళ్లే కాకుండా 100 మందికి చెప్పి ఓటు వేయించాలి అని స్టార్ క్యాంపెయినర్లుగా వచ్చి వాళ్ళ అన్నకు, వాళ్ళ బిడ్డకు తోడుగా నిలబడాలి అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఇవన్నీ కూడా కొనసాగాలంటే 2024 ఎన్నికల్లో కూడా ప్రతి కుటుంబం, ప్రతి ఒక్కరూ కూడా 2 బటన్లు నొక్కాలి. జగనన్న మీకోసం 130 సార్లు బటన్ నొక్కాడు. జగనన్న మీకోసం 130 సార్లు బటన్ నొక్కాడు. మళ్ళీ ఇవన్నీ కొనసాగించడం కోసం, పేదల భవిష్యత్ కోసం, మన కోసం మనం 2 బటన్లు జగనన్న కోసం నొక్కాలి అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఒకటి అసెంబ్లీకి, ఒకటి పార్లమెంటుకు 2 సార్లు ఫ్యాన్ మీద కన బటన్ నొక్కితే మీరు గతంలో బటన్ నొక్కి పెట్టెలో బంధించిన చంద్రముఖి బెడద మీకు ఉండదు. కానీ పొరపాటు జరిగితే మళ్ళీ చంద్రముఖి లకలక అంటూ సైకిల్ ఎక్కి మీ ఇంటికి వస్తుంది, చేతిలో టీ గ్లాస్ పట్టుకుంటుంది. మళ్ళీ మరో 5 సంవత్సరాలు మీ ఇంట్లో మీ రక్తం తాగేందుకు వస్తుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. పొరపాటు చేయొద్దు అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. చంద్రబాబుకు ఏ ఒక్కరైనా కూడా ఓటు వేయటము అని అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? చంద్రబాబుకు పొరపాటున ఏ ఒక్కరైనా ఓటు వేయటము అని అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? మనమే మనకు అందుతా ఉన్న మన పథకాలన్నింటినీ కూడా రద్దు చేసేందుకు మనమే ఓటు వేయటము అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. చంద్రబాబును నమ్మటము అని అంటే అబద్ధాన్ని, మోసాన్ని, వెన్నుపోటును నమ్మినట్టే అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేస్తూ చెప్పండి. ఇదిగో చంద్రబాబు తీయటి మాటలు, రంగురంగుల వాగ్దానాలు, చంద్రబాబు నాయుడు మాటల్లో విషయం ఎలా ఉంటుందో ఇదే దత్తుపుత్రుడితో, ఇదే మోడీ గారితో కలిసి ఇదే చంద్రబాబు నాయుడు గారు 2014లో ప్రజలకు ఏం చెప్పాడో, ఎంతటి మోసం చేశాడో వారు చేసిన పాంఫ్లెట్ను మీరే ఒక్కసారి చూడండి. ఈ పాంఫ్లెట్ 2014లో చంద్రబాబు నాయుడు గారు, ఇదే కూటమి, చంద్రబాబు నాయుడు గారు, దత్తపుత్రుడు మోడీ గారు, ముగ్గురు ఫోటోలు, కింద చూస్తే చంద్రబాబు నాయుడు గారి సంతకం. ఈ పాంఫ్లెట్ ప్రతి ఇంటికి పంపించారు. టీవీలలో అడ్వర్టైజ్మెంట్ వేశారు. వీర బాధుడు బాదారు అడ్వర్టైజ్మెంట్లు. వీళ్ళు ముగ్గురు కలిసి 2014లో కూటమిగా ఏర్పడిన వీళ్ళు ఇంటింటికి వెళ్ళి ఈ పాంఫ్లెట్ పంచి ఎల్లో మీడియాలో, అదే ఈనాడులో, అదే ఆంధ్రజ్యోతిలో, అదే TV5లో అడ్వర్టైజ్మెంట్ల మీద అడ్వర్టైజ్మెంట్లు వేసి వీళ్ళంతా కూడా చెప్పింది ఏమిటి? రైతులకు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తారన్నాడు. 87,612 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాడా?
చేశాడా? రెండు చేతులు పైకెత్తి ఇలా 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 ఇలా. పొదుపు సంఘాల రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తామన్నాడు. 14,205 కోట్ల రూపాయలు. ఒక్క రూపాయి అయినా చేశాడా? రెండు చేతులు పైకెత్తాలి. ఇలా 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 ఇలా. ఆడబిడ్డ పుట్టిన వెంటనే, ఇందులో రాసింది ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకమట. ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకమట. 25,000 రూపాయలు ప్రతి బ్యాంక్ అకౌంట్ లో కూడా డిపాజిట్ చేస్తామన్నాడు. ఆడబిడ్డ పుట్టిన ప్రతి ఒక్కరికి మీకేమైనా డిపాజిట్ చేశాడా? 1 రూపాయి అయినా చేశాడా? పోనీ మీ ఇంటి పక్కన, ఇటు పక్కన, అటు పక్కన ఏమైనా డిపాజిట్ చేశాడా? రెండు చేతులు పైకెత్తాలి. ఇలా 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 ఇలా. ఇంటింటికి ఉద్యోగం ఇస్తాం. ఉద్యోగం ఇవ్వకపోతే ప్రతి ఇంటికి కూడా ఉపాధి వచ్చేదాకా నెల 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని రాశారు. 5 సంవత్సరాలలో ప్రతి ఒక్కరికి కూడా బాకీ పడింది. ప్రతి ఇంటికి 5 సంవత్సరాలు అంటే 60 నెలలు ఇంటూ 2,000 అంటే 1,20,000. కనీసం ఒక్కరికైనా వచ్చిందా? 1,20,000 రూపాయలు అడుగుతా ఉన్నా. ఇలా 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 ఇలా. 10,000 కోట్లతో బీసీ సప్లాన్, 10,000 కోట్లతో బీసీ సప్లాన్. చేనేత పవర్ లూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు. జరిగాయా అని అడుగుతా ఉన్నాను. మహిళల రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్, రాష్ట్రాన్ని సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తాం. ప్రతి నగరంలోనూ కూడా హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. అయ్యాయా అని అడుగుతా ఉన్నాను. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా 3 సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు ఇస్తాడు అన్నాడు. ఇందులో రాశాడు అర్హులందరికీ 3 సెంట్ల స్థలం ఇస్తాడట, కట్టుకునేందుకు ఇల్లు ఇస్తాడట. కనీసం ఒక్కరికైనా 1 సెంట్ అయిన స్థలం ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను. రెండు చేతుల పైకి ఇలా 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 ఇలా. ఇవి ఈ పాంఫ్లెట్లు, ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన వాగ్దానాలు 2014లో. ఇందులో ఇచ్చిన ఏ హామీలైనా కూడా కనీసం ఒక్కటైనా కూడా ఈ ముగ్గురు కలిసి నెరవేర్చారా అని అడుగుతా ఉన్నా. కనీసం ఒక్క హామీ అయినా నెరవేర్చారా అని అడుగుతా ఉన్నా. పోనీ ప్రత్యేక హోదా ఇచ్చారా అని అడుగుతా ఉన్నాను. మరి ఇదే బ్యాచ్ ఇదే ముగ్గురు మళ్ళీ ఈరోజు ఎన్నికలు వచ్చేసరికి మళ్ళీ కొత్త మేనిఫెస్టో. ఆ కొత్త మేనిఫెస్టోలో ప్రతి ఇంటికి కేజీ బంగారం అంట, ప్రతి ఇంటికి బెంజ్ కారు కొనిస్తారట, సూపర్ 6 అట, సూపర్ 7 అట, మళ్ళీ రంగురంగుల మేనిఫెస్టో అట. మళ్ళీ ఇదే బ్యాచ్ ఇదే ముగ్గురు మళ్ళీ మోసానికి రెడీ అయ్యారు అని అంటే ఇంతకన్నా దారుణమైన రాజకీయాలు దేశ చరిత్రలో ఎక్కడైనా ఉంటాయా అని అడుగుతా ఉన్నా. ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. విశ్వసనీయతకు విలువలకు ప్రతీకగా మీ బిడ్డ నిల్చొని ఉన్నాడు. మీ బిడ్డ నోట్లో నుంచి ఒక మాట వస్తే ఆ మాటను నెరవేర్చి 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వచ్చి చెప్పిన ప్రతి మాట నెరవేర్చాను, ఆశీర్వదించండి అని చెప్పి మీ బిడ్డ అడుగుతా ఉన్నాడు. ఒకవైపున విలువలతో కూడిన రాజకీయాలు చేస్తా ఉన్నాడు, విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు చేస్తా ఉన్నాడు మీ బిడ్డ. అటువైపున మోసాలు అబద్ధాలను నమ్ముకొని పొత్తుల రాజకీయాలు చేస్తా ఉన్నారు.
అందరికీ అందుకే ప్రతి ఒక్కరికి అందరికీ చెప్పండి, ఫ్యాన్ ఇంట్లోనే ఉండాలి. అందుకనే ప్రతి ఒక్కరికి వెళ్ళి ప్రతి ఇంట్లో కూడా చెప్పండి, ఫ్యాన్ ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఇంటి బయటే ఉండాలి, తాగేసిన టీ గ్లాసు సింక్ లోనే ఉండాలి అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి, ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను మాత్రమే ఎన్నుకునే ఎన్నికలు కావు. ఇవి కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు మీ ఓటు పేదల భవిష్యత్ ఈ ఎన్నికల మీద ఆధారపడి ఉంది. పేదల భవిష్యత్ ఈ ఎన్నికల మీద ఆధారపడి ఉంది. పొరపాటు జరిగితే పేదల బ్రతుకులు అంధకారమయమే. ప్రతి ఒక్కరికి వెళ్ళి చెప్పండి, విశ్వసనీయతకు వంచనకు మధ్య జరుగుతా ఉన్న యుద్ధం, ఈ యుద్ధంలో మోసగాళ్లను ఓడించేందుకు మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. జరగబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరం ఒక సైన్యంగా పనిచేయడానికి ఈనాడు రోతరాతలు, ఏబిఎన్, టీవీ5, ఎల్లో మీడియా తప్పుడు కథనాలు, వారి సోషల్ మీడియా అబద్ధాలు, మోసాలు, వీటి అన్నింటి నుంచి ఇంటింటి అభివృద్ధిని, పేదవాడి భవిష్యత్తును కాపాడేందుకు మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. సిద్ధమే అయితే మీ జోబీలో ఉంచి సెల్ ఫోన్ బయటకు తీయండి. సిద్ధమే అయితే మీ జోబీల్లో నుంచి సెల్ ఫోన్ బయటకు తీయండి. సిద్ధమే అయితే మీ జోబీలో నుంచి సెల్ ఫోన్లు బయటకు తీయండి. సెల్ ఫోన్లోని టార్చ్ లైట్ ఆన్ చేయండి. సెల్ ఫోన్లోని టార్చ్ బటన్ ఆన్ చేయండి. సెల్ ఫోన్ చేతికి తీసుకోండి. చేతికి తీసుకుని మేమంతా కూడా సిద్ధమే అని చెప్పి గట్టిగా నిలదించండి. వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ 175కు 175 ఎమ్మెల్యేలు. వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ 25కి 25 మంది ఎంపీలు. పేదవాడికి మంచి చేయడంలో ఎక్కడా తగ్గలేదు. 175 ఎమ్మెల్యేలకు 25 ఎంపీలకు ఒక్క ఎంపీ కూడా తగ్గడానికి వీరే లేదు అని చెప్పి సిద్ధమని చెప్పి గట్టిగా చెప్పండి. పేదల భవిష్యత్ కోసం జరిగే ఎన్నికల్లో అండగా నిలబడేందుకు సిద్ధమా అని చెప్పి మరొక్కసారి గట్టిగా చెప్పండి. దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో కేవలం మరో 2 నెలల్లోగా మరో 5 ఏళ్లు ప్రజలు మెచ్చిన పాలన అందించేందుకు మీ జగననే నేను సిద్ధం. మరి మీరు సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. ఈ ఎన్నికల్లో మన గుర్తు మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. ఈ ఎన్నికల్లో మన గుర్తు ఫ్యాను. మీ అందరికీ తెలిసిన గుర్తే. ఈరోజు ఈ వేదికపై ఉన్న ఎంపీగా నిలబడతా ఉన్న నా తమ్ముడు అవినాష్ రెడ్డి నా పక్కనే ఉన్నాడు. అదేవిధంగా 7 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా నా పక్కనే ఇక్కడే ఉన్నారు. ఇదే ప్రొద్దుటూరు అభ్యర్థిగా నా సోదరుడు ప్రసాద్ నా పక్కనే ఉన్నాడు. కమలాపురం అభ్యర్థిగా మీ అందరికీ పరిచయస్తుడు
నేను కూడా ముద్దుగా మామా అంటాను. కమలాపురం ఎమ్మెల్యేగా రవీంద్రనాథ్ రెడ్డి గారు పక్కనే ఉన్నారు. బద్వేల్ ఎమ్మెల్యే నా సోదరి సుధమ్మ, డాక్టర్ అమ్మ నా పక్కనే ఉన్నారు. జమ్మలమడుగు నుంచి నా సోదరుడు సుధీర్ నా పక్కనే ఉన్నాడు. కడప నుంచి నా మైనారిటీ సోదరుడు, నేను ముద్దుగా నవాబ్ సాబ్ అంటాను, అహ్మద్ బాషా కూడా పక్కనే ఉన్నాడు. మీ అందరికీ పరిచయస్తుడు, మనందరికీ కూడా పితృ సమానుడు, మరీ ముఖ్యంగా నాకు పితృ సమానుడు మైదుకూరుకు రఘురామరెడ్డి అని నా పక్కనే నిలబడి ఉన్నాడు. ఇక మీ అందరికీ పరిచయస్తున్న నేను ఉన్నాను. మీ పులివెందుల అభ్యర్థిగా ఈ జిల్లా నుంచి నేను పోటీ చేస్తా ఉన్నాను. మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు మీ బిడ్డైన నా పైన, మన అందరి ఎమ్మెల్యేలు ఎంపీ అభ్యర్థుల పైన ఉంచమని సవినయంగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. చీకటి అయిపోయింది కాబట్టి ర్యాంప్ వద్దంటా ఉన్నారు సెక్యూరిటీ వాళ్ళు, కాబట్టి ఈసారికి క్షమించమని అడుగుతా ఉన్నా. నిన్నే జగన్